నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. అవకాశాలు దక్కని వారు ప్రత్యామ్నాయాల కోసం వెతుక్కుంటున్నారు. పార్టీల నుంచి వీడడం, వేరే పార్టీలో చేరడం శరవేగంగా జరిగిపోతున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే 2 విడతల్లో 38 మంది అభ్యర్థులను ఆ పార్టీ మార్చింది. ఇప్పుడు తుది జాబితాకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి కసరత్తు పూర్తయింది. ఈ సాయంత్రానికి జాబితా వెలువడే అవకాశం ఉంది. సామాజిక సాధికారతకు పెద్దపీట వేస్తూ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహిళలు, యువత, కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నారు. మళ్ళీ జాబితాలో అన్ని కులాల వారి ప్రాతినిధ్యం ఉండేలా చూసుకున్నట్లు తెలుస్తోంది. 3వ విడత జాబితాపై దాదాపు కసరత్తు పూర్తయినట్టు సమాచారం. కొద్దిపాటి చేర్పులు మార్పులు చేస్తూ వైసీపీ అగ్రనాయకత్వం 25 మంది పేర్లతో ఈ జాబితాను వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాలోని నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాపు రామచంద్రారెడ్డికి ఈసారి టికెట్ దక్కదన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన సమాచారం అందుకుని పార్టీకి రాజీనామా కూడా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ 3వ జాబితాలో రాయదుర్గం ఇన్ఛార్జ్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో కూడా మార్పులు ఉన్నట్టు సమాచారం. అక్కడ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అగ్రనాయకత్వం ఆయనకు టికెట్ ఇవ్వడం లేదన్న సమాచారం అందినట్టు తెలుస్తోంది. కనీసం కర్నూలు లోక్సభ స్థానానికైనా తన పేరును పరిశీలించాలని జయరాం కోరుతున్నట్టు సమాచారం. ఒకవేళ వైసీపీ నాయకత్వం మొండి చేయి చూపితే గుమ్మనూరు జయరాం పార్టీ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంది. షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరున్నట్టు తెలుస్తోంది. మొత్తానికైతే వైసీపీ 3వ విడత జాబితా పెను ప్రకంపనలకు దారితీసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.